హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ టెడ్ టాక్స్. ఈరోజు వీడియోలో మనం కాలాల గురించి తెలుసుకుంటాం. కాలాలు ఎన్ని రకాలు? 3 రకాలు: వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం. వర్తమాన కాలం అంటే ఏంది? ప్రస్తుతం జరిగే కాలాన్ని వర్తమాన కాలం అని అంటారు. జరిగిపోయిన కాలాన్ని భూతకాలం అని అంటారు. జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలం అంటారు. ఈ 3 కాలాలకు ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ వాటిని అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్: రాము సైకిల్ తొక్కుతున్నాడు. సోము పాఠశాలకు వెళ్ళాడు. శ్వేత రేపు హైదరాబాద్కు వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, రాము సైకిల్ తొక్కుతున్నాడు. ఇది ప్రజెంట్ జరుగుతుంది, తొక్కుతున్నాడు. ఏదైనా సరే మనం మాట్లాడేటప్పుడు మాట్లాడే వాడుక భాషలో కూడా మనం కాలాలని చూపిస్తుంది. ఇప్పుడు రాము సైకిల్ తొక్కుతున్నాడు అంటే ప్రజెంట్, ఇప్పుడు తొక్కుతున్నాడు. రాము సైకిల్ తొక్కుతున్నాడు. ఇదేం కాలం అవుతుంది? అప్పుడు వర్తమాన కాలం. సెకండ్ వన్: సోము పాఠశాలకు వెళ్ళాడు. సోము పాఠశాలకు వెళ్ళిపోయాడు, ఆల్రెడీ వెళ్ళిపోయాడు. సోము పాఠశాలకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇది భూతకాలం. థర్డ్ వన్: శ్వేత రేపు హైదరాబాద్కు వెళ్తుంది. రేపు, ఇది ఫ్యూచర్. రేపు, ఎల్లుండు, ఆ తర్వాత రోజు అవి భవిష్యత్ కాలం. ఇక్కడ నిన్న మొన్న అనేవన్నీ మనకు భూతకాలం కింద వస్తాయి. ప్రస్తుతం జరిగే పనులు వర్తమాన కాలం కిందకి వస్తాయి. శ్వేత రేపు హైదరాబాద్కి వెళ్తుంది. రేపు అనేది మనకు భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది. వెళ్తుంది అంటే ఇంకా వెళ్ళలా, ప్రజెంట్ వెళ్ళలేదు, ఇంక ముందు వెళ్ళలేదు, రేపు వెళ్తుంది. కావున ఇది భవిష్యత్ కాలం. ఇప్పుడు చూడండి, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం ఉన్న డిఫరెన్సెస్ ఒక ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. జరిగిపోయిన కాలాన్ని, ఆల్రెడీ జరిగిపోయింది, ఆ కాలాన్ని భూతకాలం అని అంటారు. జరుగుతున్న కాలాన్ని, ప్రజెంట్ జరుగుతూ ఉన్న కాలాన్ని వర్తమాన కాలం అని అంటారు. భవిష్యత్ కాలం, జరగబోయే కాలాన్ని, రేపు, ఎల్లుండు, అలా ఫ్యూచర్లో జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాధ నాట్యం ఆల్రెడీ చేసింది. రాధ నాట్యం ఆల్రెడీ చేసింది, దీనిని భూతకాలం అని అంటారు. రాధ నాట్యం చేస్తున్నది, ఇప్పుడు చేస్తూ ఉంది. రాధ నాట్యం ఇప్పుడు చేస్తూ ఉన్నది, దాన్నే వర్తమాన కాలం అని అంటారు. రాధ నాట్యం చేస్తుంది, ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు ప్రజెంట్ చేయలేదు, చేస్తుంది, రేపో ఎల్లుండో చేస్తుంది, దానిని భవిష్యత్ కాలం అని అంటారు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఆల్. బాయ్.